హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే ఒక మంచి అండ్ సింపుల్ స్పెషల్ వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేసాను. ఇక మీద వస్తున్నాయన్నీ ఫెస్టివల్స్ కదా అండి. సో సింపుల్గా ఎలా ఇంట్లో రెసిపీస్ ఎలా చేసేసుకోవాలైతే ఈ వీడియోలో చూసేద్దాము. ఇది వచ్చేసి పాలకోవా లేదా అదే దూద్ పేడ అంటాం కదండి. దాన్ని ఇలా సింపుల్గా పాలపిండితోటి ఈజీగా ఎలా చేసేసుకోవాలైతే ఈ వీడియోలో చూసేద్దామండి. ముందుగా ఒక కప్పు పాలపిండి తీసుకోవాలి. అదే పావు కప్పు షుగర్ తీసుకోవాలి. అలానే ఒక హాఫ్ కప్పు మిల్క్ తీసుకోవాలండి. ఈ క్వాంటిటీతో కానీ మీరు చేశారంటే మీకు ఫెయిల్ అనేది అయితే అవ్వకుండా ఈజీగా అయితే రెసిపీ అయితే వస్తుంది. ముందుగా గ్యాస్ వెలిగించుకోకుండా ముందుగా ఇలా ఒక కడాయి పెట్టేసుకొని అందులో మనం తీసుకున్న పాలపిండిలో ఇలా కొంచెం కొంచెం పాలు పోస్తూ గడ్డలు లేకుండా కలుపుకోవాలి. ఇది ఏదైనా లంప్స్ గడ్డలు అలా వచ్చాయంటే మనకి స్వీట్ టేస్ట్ అనేది అయితే పాడైపోతుంది. ముందుగా గ్యాస్ వెలిగించాల్సిన అవసరం ఏం లేదు. ముందుగా ఇలా గ్యాస్ వెలిగించకుండా అయితే ఇలా కలిపేసుకోవాలి. ఇలా అంతా బాగా కలిసిన తర్వాత మనం గ్యాస్ ఆన్ చేసేసుకొని ఇది దగ్గర పడేదాకా మరిగించుకోవాలి. ఇలా కాకపోతే దీంట్లో మన పాలకోవాకి ఎలా అయితే తిప్పుతూ ఉంటామో అలానే తిప్పుతూ ఉండాలి, లేదంటే అడుగంటే ఛాన్సెస్ ఉంటాయి. ఒకసారి అడుగంటింది అంటే ఇంకా అంతా పాడైపోతుంది. సో ఇక్కడైతే చూసారు కదా, ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చేసింది. ఈ స్టేజ్లో అయితే మనం తీసి పెట్టుకున్న షుగర్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది మళ్ళీ కొంచెం లిక్విడ్ స్టేజ్కి అయితే వస్తుంది. సో ఆ షుగర్ మొత్తం క్యారమలైజ్ లాగా అయిపోయి పాలపిండిలో అయితే మిక్స్ అయిపోతుంది. షుగర్ క్వాంటిటీ అనేది మీరు తీసుకున్న పాలపిండి యొక్క స్వీట్నెస్ మీద ఆధారపడి ఉంటుంది. లైక్ ఏదైనా స్వీటెడ్ పౌడర్ తీసుకున్నారంటే ఖచ్చితంగా అయితే పావు కప్పు సరిపోతుంది. లేదా మీరు అన్స్వీటెడ్ తీసుకున్నట్లయితే కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకసారి అది మీరు చెక్ చేసుకొని తీసుకోండి. ఈ పాలకోవా అయితే నార్మల్ దూద్ పేడ అలానే కాకుండా మనం ఏదైనా రెసిపీస్ చేసేటప్పుడు కూడా అందులో యూస్ చేసుకోవచ్చు. ఇక్కడ హోలీకి వీళ్ళు డ్రై ఫ్రూట్స్తో గుజియా అని చేస్తారు. లైక్ అదేనండి, మనకు కజ్జికాయ అంటాం కదా. సో అదే ఇక్కడ వీళ్ళు గుజియా అనేసి చేస్తారు. దానిలో స్టఫింగ్ కోసం కూడా ఇందులో ఈ పాలకోవాలో కొంచెం డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసేసి గుజియా మేకింగ్ అయితే చేసేస్తారు. చూసారు కదా, ఇలా కంప్లీట్గా ప్యాన్ సపరేట్ అవుతున్నప్పుడు ఇలా తీసుకొని పక్కన పెట్టేసుకొని చేతులకి కొంచెం ఆయిల్ అప్లై చేసేసుకొని ఇలా కోవా బిళ్ళల్లాగా అయితే చేసి పక్కన పెట్టుకోవచ్చు. లేదంటే ఇలాంటి మోదక్ మోల్డ్ కూడా తీసుకొని దానికి ఇలా కొంచెం నెయ్యి కానీ ఆయిల్ కానీ అప్లై చేసిన తర్వాత చిన్న చిన్న బాల్స్ చేసి ఆ మోదక్లో పెట్టేసుకొని దాని మిడిల్లో ఏదైనా డ్రై ఫ్రూట్ పెట్టుకొని చేసుకోవచ్చు. లేదా డైరెక్ట్గా అలా కూడా చేసుకోవచ్చు. మా పిల్లలకి ఇలా మోదక్ స్వీట్ అంటే ఇక్కడ గణేష్ చతుర్థి వినాయక చవితి వస్తుంది అంటే ఇట్లా మోదక్తో మోదక్లాగా పాలకోవని షేప్ చేసింది అయితే అమ్ముతూ ఉంటారు. అందులో రకరకాలు ఉంటాయి. సాఫ్రాన్ మోదక్ కానీ లేదా చాక్లెట్ మోదక్ ఇలా కలర్స్గా అయితే అమ్ముతూ ఉంటారు. మా పిల్లలకి ఆ మోదక్ అంటే చాలా ఇష్టం. అందుకోసమని సపరేట్గా ఇది నేను లోపల పెట్టింది కూడా తీయించి మరీ చేపించుకుంటున్నారు. చూసారు కదా ఎంత నీట్గా అయితే వచ్చిందో. అలాగే టేస్ట్ అనేది కూడా అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ పౌడర్ ఇది మీకు ఇట్లా చేసుకొని తింటుంటే ఎక్కువ క్యాలరీస్ తింటున్నాము అనే ఫీలింగ్ వచ్చేసినా కూడా దీన్ని మొత్తాన్ని ఇప్పుడే చేసేసుకోవాల్సిన అవసరం లేదు. దీన్ని అలానే డీప్ ఫ్రీజర్లో పెట్టేసుకున్నామంటే మనం ఇంట్లో ఏదైనా స్వీట్ ఐటమ్స్ చేసుకున్నా కూడా యాడ్ చేసేసుకోవచ్చు. నేను ఇలా దూద్ పేడ పాలకోవలాగా తినేదానికంటే నేను ఏదో ఒక స్వీట్ అయితే చేసేటప్పుడు అందులో కొంచెం అయితే మిక్స్ చేస్తాను. అప్పుడు ఆ స్వీట్ యొక్క టేస్ట్ అనేది కూడా చాలా అంటే చాలా బాగా అయితే వస్తుంది. నాకు మహారాష్ట్ర వచ్చిన తర్వాత నాకు బాగా నచ్చిన స్వీట్ అయితే క్యారెట్ హల్వా అండి. అది చేయడం చాలా ఈజీ అండ్ అలాగే దానిలో కూడా కొంచెం కానీ ఇది కోవా తురుంబేసుకొని వేసేసుకున్నామంటే టేస్ట్ అనేది అయితే చాలా అంటే చాలా బాగా ఉంటుంది. అంతేనండి ఈ వీడియో. చూసారు కదా, ఇట్లా మనం చేసి పెట్టుకున్న మొత్తాన్ని అయితే ఇలా బాల్స్లా చేసేసుకొని సర్వ్ చేసేసుకోవడమే. చూసారు కదా ఎంత బాగుందో టేస్టీగా. అయితే మీరు కూడా ఈ వీకెండ్ అయితే హాలిడే కదా, ఒకసారి మీ ఇంట్లో ట్రై చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్తో హ్యాపీగా ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు కానీ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.